హలో నమస్తే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. స్వరములు ఏడైనా రాగాలు ఎన్నో అంటుంటారు, కానీ ఇక్కడ తరములు మూడైనా రాగం ఒక్కటే. అదే పాట రాగం, సంగీత రాగం. సంగీతం వాళ్ళింట్లో ఆశ శ్వాస అన్నీ అనమాట. మనం మాట్లాడుతున్నది వైఎన్ శర్మ గారి అబ్బాయి మణిశర్మ గారు, వారి అబ్బాయి సాగర్ మహతి గురించి. సాగర్ ఇటీవల పరిచయం అయ్యారు. సరే, మణిశర్మ గారికి పరిచయం ఏమాత్రం అవసరం లేదు. పరిచయం చేసే ప్రయత్నం చేస్తే బహుశా ఒక గంట సేపు మాట్లాడినా కూడా తక్కువే అవుతుంది. ఇక సాగర్ పరిచయం గురించి ఎలా చెప్పాలంటే, ఏ గూటి పక్షి ఆ పాటలే ఆ పలుకులే పాడుతుందంటూ సాగర్ కూడా కీబోర్డ్ పట్టుకుని బయలుదేరారు. తన ఫస్ట్ డెబ్యూతో సినిమా జాదూగాడు సినిమా కోసం తను అందించిన సంగీతం, మణిశర్మ గారి సంగీత ప్రయాణం, సాగర్ సంగీత ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి మాట్లాడే ప్రయత్నం ఈరోజు. మణిశర్మ గారు చాలా కన్నుల పండగగా ఉంది మాకు. అంటే నిండుగా ఇద్దరం బాగా నిండుగా ఉన్నారు. ప్లస్ ఇద్దరు దొంతరగిన్నెల్లో ఉన్నారు. ఫస్ట్ తెలుసు కదా దొంతరగిన్నెలు సాగర్ గిన్నెలో గిన్నె ఐడియా ఉంది. ఒకేలా ఉంటారు అనమాట. సో బట్ ఇద్దరు అన్నదమ్ముల్లో ఉన్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే. నేను ఫిక్స్ అయితే ఏ పని చేయడానికి ఫీల్ అవుతుంది. అయితే సాధించాలి లేదా చావాలి. గంటలో కృష్ణగాడిన ఎదురుకుండా ఉండాలి. ఏం చూసుకుని ఇంత ధైర్యం వచ్చిందిరా నీకు? ఎదగాలనే కోరిక నుంచి వచ్చింది. కష్టానికి ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది డార్లింగ్. కష్టం అంటే అందులో నిలబడ్డ ఓనర్ ముందు ఉంగడం కాదు. మీకు థ్రిల్లింగ్గా ఉండుంటుంది కదా సాగర్ని ఇలా, అంటే సాగర్ తన డెబ్యూ చేయడం సంగీతంలో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రొడ్యూస్ అయినప్పుడే నాకు థ్రిల్లింగ్ లేదు. అంటే అప్పటి నుంచి థ్రిల్ అనేది ఒక మ్యూజిక్గా దేనికో. నేను కీబోర్డ్ ప్లేయర్గా ఉండేప్పుడు కూడా కీరవాణి గారికి, కోటి గారికి, ఇళయరాజాకి వాయించి ఆ అవుట్పుట్ బాగా వస్తుంది చూసారా, అది ఒకటే థ్రిల్ మాకు. ఎవరి మ్యూజిక్ అయినా సరే, నా మ్యూజిక్ అయినా ఎవరి మ్యూజిక్ అయినా వాడు ఎంతమందికి పని చేస్తాడు. ఆర్గాసం అంటాం ఒక దీంట్లో. ఆ థ్రిల్ 1 సెకండ్ అది అలా వచ్చింది అంతే. దాని తర్వాత ఇంకేం పట్టించుకోం. పాట హిట్ అయింది లేదు ఏది పట్టించుకోవడం. అది ఆ క్రియేషన్ వచ్చి క్రియేషన్ అంతా ఒక 3 మినిట్స్లో అది ఒక రూపం దిద్దుకుంటుంది. అప్పుడు ఒక చిన్న ఒక విధమైన అంతే. దాని తర్వాత ఏం పట్టించుకోం. ఇక దాన్ని ఎలా కాపాడుకోవాలి, దానికి ఎంత రథం వేయాలి, ఇలాంటివి ఆలోచించడమే. కానీ సో థ్రిల్ వాడినే అడగాలి మీరు ఆ క్వశ్చన్. జనరేషన్ వాళ్ళని ఐ ఫీల్ రియలీ వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటుంది. అదే థ్రిల్ కన్నా టెన్షన్ ఎక్కువ బేసికల్లీ. సో అది బయటకు వచ్చేంత వరకు అంటిల్ అట్లీస్ట్ లైక్ ఇన్ 100 people ఒక 60 మంది అయినా చెప్పేంత వరకు you'll still have that thing. So that is always there. More tensed than thrill. ఎంతమంది చెప్పారు ఇప్పుడు అది బాగుందని? చాలా బాగుంది. చాలా మంది చెప్పారు. చాలా మంది చెప్పారు, నేను విన్నాను, నాకు చాలా మంది చెప్పారు. బెస్ట్ థింగ్ ఏంటంటే, అంటే ఇక్కడ ఈ తరానికి కావాల్సిన ఫాస్ట్ బీట్ ఉంటూనే మెలడీ పాట గుర్తుంటుందంటే ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్. ద ఫస్ట్ కాంప్లిమెంట్ ట్యూన్ తర్వాత ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ట్యూన్ ఈజ్ ఇంపార్టెంట్. ట్యూన్ తర్వాత లిరిక్స్ వినపడాలి.
నాన్నగారు ఇప్పటికీ భయం నాకు వినిపించడానికి నా మ్యూజిక్. అరే మాట వినపట్లేదు, అరే తిడతారు. ఇప్పుడు ఈరోజు 170+ సినిమాలు చేసినారు కూడా ఇప్పుడు నా భయం మా నాన్న అంటే. నేను కూడా వాడికి చెప్పేది అదే, ట్యూన్తో పాటు మాటలు వినపడాలి, మాటలు అలా టేప్ రికార్డర్లో వేసి రాసుకోవాలి, లేకపోతే వేస్ట్. ఎవరు ఎంతమంది యూత్ మ్యూజిక్ అన్ని అదాన్ని గోళాన్ని ఏదైనా మాట లేకపోతే మ్యూజిక్ ఎందుకు చేయడు? ఆయన టైం కూడా వేస్ట్ చేయడం ఎందుకు? లిరిసిస్ట్ టైం ఎంతోమంది చేస్తున్నారు కానీ నొక్కేస్తుంటారు. అది ఏదో అవి వేసి మాటలు వినపడకుండా అది నేను చెప్పాల్సిన డ్యూటీ ఉంది కాబట్టి నేను మీరు ఇచ్చిన గైడెన్స్ అది అంతే, దాని తప్ప ఇంకేం గైడెన్స్ లేదు. మీరు ఎప్పుడూ డిస్కరేజ్ చేయలేదా ఈ స్ట్రగుల్తో కూడిన ఫీల్డ్ అమ్మా, అన్నీ ఉండి కూడా కష్టం అవుతుంది? మీకైతే అఫ్ కోర్స్ మీరు అలా 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 మీ దారి అలా కనిపించింది, ఒక్కొక్కటి అంతంతో ఆరంభమైంది మీ దారి అంటే ఇండిపెండెంట్గా. బాగా చెప్పారు. కానీ అది మా నాన్నగారు నేను చిన్నప్పుడు మ్యూజిక్ హార్మోనియం ఉంటే అది వాయిన్ చేస్తూ ఉండేవాడిని. మా అమ్మగారు చూడండి వాయిస్తామంటారు ఊరుకో. అది ఏది బ్యాంకులో ప్యూన్ ఉద్యోగం చేసినా కూడా చాలు, అదంటూ ప్యూన్ ఉద్యోగం చేసినా కూడా 100-200 నెలకి వస్తుందనే ఒక నమ్మకం ఉంటుంది. దాంతో లైఫ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సినిమా ఇండస్ట్రీని అనుకుంటే ఆయన అప్పటికి ఎంత చూసారో నన్ను ఆపలేకపోయారు. కానీ ఇంకా నేను పట్టుకుని వదలలేదు. ఇప్పుడు వీడిని కాదన్నా వీడిని ఆపేలేదు, కనపడలేదు. హీస్ నాట్ కిడ్. ఇప్పటి రోజుల్లో పిల్లలకి మనం అడ్వైజ్ చేసుకున్నా కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. దాని తర్వాత దే డిసైడ్ దేర్ లైఫ్. సో ఐ థింక్ ఈస్ స్మార్ట్ కిడ్. నాకంటే డెఫినెట్గా స్మార్టే. లేదు అంటే మిగతా విషయాలు కూడా చాలా స్మార్ట్. ఓహో, అంటే నేను చేసిన తప్పులు వాడు చేయడాన్ని బయట మ్యూజిక్ కాకుండా చేయడం నేను కాన్ఫిడెన్స్ ఉంది. అందుకని గో హెడ్. పార్వతి నీ చూపులే వెంటాడే రైలా, ఎప్పితే నన్ను వదలదే నీ వల. సరే సరేరా ఆటాడుగా నీ చలిపురిదే వేటాడుగా, గిలగిలగా నవ్వేసుకుంటూ అల్లరిగా సూర్యుడిని లేపుదా. గోల చేద్దామే ఓ పిల్ల, గోల చేద్దామే ఓ పిల్ల. సాగర్, యాక్చువల్లీ మ్యూజిక్ నేను కెరియర్గా తీసుకోబోతున్నాను, ఎప్పుడు తెలిసింది మీకు? అంటే మోర్ దెన్ ఎ కెరియర్, ఇట్ వాజ్ ఈవెన్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ యంగ్, ఇట్ వాజ్ వే ఆఫ్ లైఫ్ అంతే. బికాస్ కింద మాది పైన ఇల్లు ఉండేదండి, కింద స్టూడియో ఉండేది. there used to be at least 15 to 20 musicians working in our studio every day. అంటే చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ పైన పడేసి కింద స్టూడియోలో నడుస్తుంటే తరివేసేవారు నన్ను బయటికి. ఎక్కడ ఏ కేబుల్ తొక్కేస్తే ఎవరిది కనెక్షన్. చిన్న స్టూడియో అక్కడ మ్యూజిషన్ ఈమోలా మ్యూజిషన్ ఉంటే అందరికి మిడి కనెక్షన్లు ఉండేవి, ఒక కేబుల్స్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. మొత్తం కేబుల్స్ మీద నడవడం. వీడు ఎక్కడ తొక్కేస్తాడు కనేస్తాడని ఒకసారి 2 సార్లు చేసాడు. దాని తర్వాత వీడు కట్ స్టూడియోలో. కానీ మిగతా వాళ్ళందరూ ఎంకరేజ్ చేసేవాడు. ఆల్ ద అదర్ ప్లేయర్స్ అందరు. శివరామ్ గారిని ఒక ఆయన ఉండేవారు, హీ వాజ్ కీబోర్డ్ ప్లేయర్. ఆయన అయితే గిటారిస్ట్ అండ్ కీబోర్డ్ ప్లేయర్. ఆయన ఇప్పుడు లేరు. ఆయన అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకుని నేను 3rd స్టాండర్డ్ అండి, ఒళ్ళో కూర్చోబెట్టి మిడి అంటే ఏంటి అని ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ నాన్నగారి ఇన్స్ట్రుమెంట్లో కూర్చుని నేర్పించేవారు. సో ఇట్ వాజ్ మోర్ of that part of life ante. Electronics were part of my life. I've been seeing all of these equipment since the time I was 4-5 years old. All of that, it's just a thing. So the natural path అయిపోయింది. అంటే ప్రత్యేకంగా ఈ రోజు నేను డిసైడ్ చేసుకుంటా అలా కాకుండా అలా వచ్చేసారు. చిన్నప్పుడు అంటే మీరు జింగిల్స్ తో అలా వర్క్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా అసిస్ట్ చేసి అలా లేదు. I started keyboard playing. అంతో అంటే పర్ఫెక్ట్ 13 years లో మాస్టర్ని పెట్టి కీబోర్డ్ ప్రాపర్గా మాస్టర్ని పెట్టి పియానో టీచర్ని కరెక్ట్గా ఏ ఏజ్లో ఏం చేయాలో 7 ఏళ్లలో పంచశిఖలతో ఉపనయనం చేశా కరెక్ట్గా. 13 ఏళ్ళ నుంచి అంటే అది కరెక్ట్ ఏజ్ అన్నమాట. కరెక్ట్గా అప్పుడు కరెక్ట్గా పియానో మాస్టర్ని పెట్టి పియానో. సో మీరు జాదుగడ్ పాటలు విన్నారు కదా, మీకు నచ్చిన పాట ఏది అండ్ నచ్చిన అంశం ఏంటి పోనీ ఇన్ హిస్ థింకింగ్? బేసిక్గా ప్రోగ్రామింగ్
ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ప్రోగ్రామింగ్ బాగుంది ఆ సిరీస్. తర్వాత ఆ జాదుగారి టైటిల్ సాంగ్ మై ఫేవరెట్. It has a James Bond. It has a very, but that gave me a surprise. ఎవడైనా మనల్ని నమ్ముకొని పైకి రావాలి, అమ్ముకుని పైకి రావాలని చూస్తే ఇట్లనే లైట్ కైరిటేట్ అవుతా. చిన్నోడితో పెట్టుకో, పెద్దోడితో పెట్టుకో, కానీ నాలాంటి చిచ్చోరో గారితో మాత్రం పెట్టుకోకు. సాగర్ దేవుణ్ణి నమ్ముతారా? కోర్స్ అండి బలవారు కాదంటే బాగా ఎక్కువగా చాలా మందికి సెంటిమెంట్స్ ఉంటాయి అసోసియేటెడ్ విత్. అంటే ఇప్పుడు జస్ట్ బిగినింగ్ ఈ టెన్షన్లో ఉన్నాడు, ఈ సినిమా రిలీజ్, ఈ రీ రికార్డింగ్. ది అదర్ థింగ్ వెరీ హ్యాపీ. రీ రికార్డింగ్ తనే దగ్గరుండి తనే ప్రోగ్రామ్ చేసుకున్నాడు. ఫుల్ ప్రతి విషయం దగ్గరుండి ఎవరికి వదలలేదు. అసలు నన్నైతే నేను దగ్గరికే రానివ్వాల. రీ రికార్డింగ్ అది నేను చూడాలి, స్టూడియోలో థియేటర్లో చూడాలి ఎలా చేశాడు. నేను వినలేదు అసలు ఒక బిట్ కూడా. ఎక్కడో చెప్పాడు పాటలు నాకు వినిపిస్తున్నాను, అన్ని అబద్ధాలు. వాడు హీ డిసైడ్స్. బట్ ఐ రెస్పెక్ట్ దట్ అంట. నిజంగానే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఎంతో కొంత నా రుద్దుడు ఉంటే మళ్ళీ నా ముద్ర పడిపోతుంటుంది. ఆల్రెడీ ఎక్కువ ఉందని కంప్లైంట్లు వస్తున్నాయి. చూసారు మీ పాజిటివ్గా చెప్పాలంటే సార్, నేను కూడా ఇప్పుడే విన్నాను పాటలు యాక్చువల్లీ పైన స్టూడియోలో. మీ ముద్ర చాలా పాజిటివ్గా, బాణి అంటారే పాఠాంతరం క్లాసికల్లో మా భాషలో చెప్పుకుంటే అది ఉంది డెఫినెట్గా. ఎక్కడ పోతుంది, ఎలా పోతుంది? ఫ్లర్ట్ చేస్తున్నావా? నువ్వు పడతావని కాన్ఫిడెన్స్ ఇస్తే ఏమైనా చేస్తా. నేనేమంటున్నానంటే, నేను పని చేసాను ఇప్పుడు నా దగ్గర పని చేశాడు. సో నేను ప్లస్ నేను తండ్రి కాబట్టి గురువులా భావించి నేను పనిచేసిన ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ నేను గురువులానే నేను భావిస్తాను. కిరణ్ గారు అవచ్చు, కోటి గారు అవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో. నేను మ్యూజిక్ డైరెక్టర్ దిగిన తర్వాత నా ఫస్ట్ సినిమా చూడాలని ఉంది తీసుకుంటే అవి రాకుండా చూసుకోవడానికి నేను ఎంత జాగ్రత్త పడి ఉంటాను. ఎవరి కలర్ అయినా మీరు అదే దట్ ఇస్ అసలు ఎంత గొప్ప విశేషం అది. అది నేను విన్నంత వరకు నా కలర్ అయితే కనపడలేదు. నాకు ఫ్రెష్గానే ఉండింది. ఎందుకంటే ఆడియన్స్ బెటర్గా. నో ఇట్ ఇస్ వెరీ వెరీ ఫ్రెష్. జాదుగాడు మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉంది. నాకు ఆ టైటిల్ సాంగ్ వాస్ వెరీ ఫ్రెష్. టైటిల్ సాంగ్ అసలు అంటే అగైన్ వెరీ పాజిటివ్లీ మీ పాటలో లేదు, కానీ ద చాయిస్ ఆఫ్ ద రిథమ్ అండ్ చరణం ప్రొసీడ్ అయ్యే దట్ కైండ్ ఆఫ్ మూడ్ దట్ ఇట్స్ క్రియేటింగ్ ఈస్ ఇన్ అ వెరీ నైస్ వే, బికాస్ దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ ఫీల్. సాగర్ మీకు అదే తప్పకుండా. ABC నేర్పించవి నీ ఒళ్ళో 1 2 3 1 2 3 చదివించవి ఊహల్లో. ABC నేర్పించవి నీ ఒళ్ళో 1 2 3 1 2 3 చదివించవి ఊహల్లో. ఏమో ఏమైందో నీ మాయమైతం నా వందే నీతో చూస్తుంటే ఈ లోకం ఎంతో బాగుంది. హైరే హాయల్లా నీ ఒళ్ళోని ఫారానిట్టు వయస్సు లాగిందే. సాగర్ పాడించేటప్పుడు రమ్య చేత కానీ ఈ పాటలు వాయించి చూపించేసి పాడించేశారా, లేకపోతే మీరు ఇలా కాదు అలా కానీ లాగారా? ఆ పాట నేను కొంచెం అంటే నేను పాడితే తను అర్థం చేసుకోగలదు. ఐ మీన్ సో యా, నేను పాడి ఎవ్రీ సింగిల్ వర్స్ అండ్ ఎవ్రీ సింగిల్ లైన్ నేను ఐ టోల్డ్ హర్ హౌ ఐ వాంటెడ్ దట్ సాంగ్, ఇంక్లూడింగ్ ద విబ్రాటోస్ అండ్ ఎవ్రీథింగ్. ఆ పర్టికులర్ స్టైల్ ఆఫ్ సాంగ్ కూడా అలాగే పాసిబిలిటీ ఉంది. దాంట్లో మీరు పెద్దగా ఇది చేయడానికి లేదు.
బట్ స్టైల్ కావాలనుకోండి అఫ్ కోర్స్ దట్ ఫీమేల్ హస్ డన్ వెరీ గుడ్ జాబ్. చాలా యాక్చువల్లీ అంటే ఈవెన్ ద హోల్ అవుట్పుట్ ఇది అంటే డోంట్ గెట్ మీ రాంగ్, బట్ మన ఇప్పుడు వస్తున్న తెలుగు పాటలా లేదు. ఇట్స్ ఫార్ చాలా మంది చెప్పారు. ఫస్ట్ నేను మెచ్యూరిటీ ఉంది ఇన్ ద హోల్ అరేంజ్మెంట్. నాన్నగారు మొత్తం ఆడియో విని ఈ ఒక్క పాట కాపాడేది అన్నారు. అంతకుముందర భయపెట్టేశారు. ఏం లేదురా మైలేజ్ అనేది కొన్ని పాటలు వేస్తుంది. ఇప్పుడు మనం ఎంతో ఆట కావాలా రామాచిలకములు కొట్టినా కూడా నాకంటూ మర్యాద ఏంటి మహానగరే అంటారు. అది కొన్ని క్లాసిక్స్ ఉన్నాయి కదా, అవే మనకి వెనకాల ఉండేది. సార్ మీరు మళ్ళీ మంచి క్లాసికల్ బేస్డ్ అయితే కంప్లీట్ మెలడీ బేస్డ్ సినిమా చేయాలని మంచి సినిమా తీసుకురండి. అర్జున్ లాంటి ఎంత గొప్ప అంబియన్స్. నాకు ఐఎమ్ లక్కీ టు గెట్. ఇప్పుడు మహేష్ బాబుతో నేను 10 సినిమాలు చేసాను, 8 సినిమాలు చేశాను. ఒక్కొక్కటి ఒక్కొక్క అంబియన్స్. మీరు రాజ్ కుమారుడు ఒక అంబియన్స్, అర్జున్ ఒక అంబియన్స్, మురారి ఒక ఫ్యామిలీ, టక్కర్ దొంగ అంటే అది కౌబాయ్ అంబియన్స్, ఇదే మా పోకిరి అంటే మా గన్నులు, అతడు అది ఫ్యామిలీ, ఇది మిక్స్డ్. ఇలా డిఫరెంట్ ఫ్యామిలీస్ రావడం నా లక్. అట్ ద సేమ్ టైం అది నేను క్యాప్చర్ చేసి ఆ సినిమాలకు తగ్గట్టు అదొక ఫన్ అండ్ కిక్ కూడా. మీ పాటలు మీరు పెట్టి వింటుంటారు ఎప్పుడైనా? లేదండి, చాలా రేర్. ఇప్పుడు రేడియోలో వస్తే విన్నప్పుడు ఏమనిపిస్తుంది? గుడ్. నాకు ఒక కిక్ ఏంటంటే నేను కార్లో కూర్చుగానే నా పాట రావాలి. హలో గుడ్ మార్నింగ్ అన్నట్లు. ఎవడైనా మనల్ని నమ్ముకొని పైకి రావాలి, అమ్ముకుని పైకి రావాలని చూస్తే ఇట్లనే లైట్ కైరిటేట్ అవుతా. చిన్నోడితో పెట్టుకో, పెద్దోడితో పెట్టుకో, కానీ నాలాంటి చిచ్చోరగాడితో మాత్రం పెట్టుకోకు. వెళ్ళిపోయి ముందు ఒక పంచే. నీ మాటకొస్తే నేను ఏమైనా చేస్తాను. గో గో. ఇక్కడ ఎవరి చేతిలో కన్నుంటే వాడే బాస్రా. సాగర్ చాలా క్వైట్గా ఆలోచించేస్తున్నారు మీరు. బహుశా మిమ్మల్ని అంటే క్వశ్చన్స్ కొన్ని వేసి మీరు ఆన్సర్స్ చెప్తారో చెప్పరో అని అడగనా అని ఆలోచిస్తాను. నన్ను కంట్రోల్ లేదు. నోబడీ కెన్ కంట్రోల్ మీ. మీరు నా దగ్గరికి వచ్చేదే ఎందుకు, అందుకని కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళను నేను. సంథింగ్. సో నాన్నగారు ఫస్ట్లో చెప్పారు నేను చేసిన కొన్ని తప్పులు సాగర్ చేయరని నాకు తెలుసు అని చెప్పి. ఈజ్ వెరీ స్మార్ట్ అని. వాట్ వాజ్ హి రెఫరింగ్ టు? పర్సనల్ అమ్మా. ఓ పర్సనల్. ఓకే ఓకే. నో యాజ్ ఇన్ ఐ థింక్ హీ మెంట్ యు ఆర్ నాట్ యాజ్ ఎమోషనల్, యువర్ ఎమోషనల్. చాలా ఎమోషనల్గా ఉంటారా? అప్ టు సమ్ ఎక్స్టెంట్, ఎంతవరకు కావాలో అంత. ఒక కంట్రోల్డ్ ఎమోషన్. బట్ సో అంటే బికాస్ యూ హ్యావ్ సీన్ ఆల్రెడీ ఒక స్టేజ్ సెట్ అయి ఉంది మీకు. యూ హ్యావ్ టు నౌ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ అండ్ ఎక్సెల్. దట్స్ ఓన్లీ గోల్ అంబిషన్ యూ హ్యావ్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ మ్యూజిక్. ముందు మీరు హూజ్ యువర్ ఎలాంటి వాయిసెస్ని మీరు ఇష్టపడతారు ఆర్ సందర్భాన్ని బట్ట మీకు స్వతహాగా వింటున్నప్పుడు? యూ లిసన్ టు లతాజీ ఆర్ పాత పాటలు వింటారు, సుశీలమ్మ పాటలు? సినిమా హిస్టరీ వీక్ అనమాట. అంటే మేము వచ్చిన రోజుల్లో మా గురుగారు ఇళయరాజా గారు హవా ఇంటి ఎటు తిరిగినా అదే, ఎటు తిరిగినా అదే. ఎటు ఆటోల్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఆకాశం అలా చూస్తే అదే వినిపించేది. ఎంఎస్ విశ్వనాథ్ సార్ ఈ రెండు విని పెరిగాం మేము. కాబట్టి మాకు ఎక్కువ ఉంటుంది. వీళ్ళు వచ్చే టైంకి వీళ్ళు ఏ మ్యూజిక్ విన్నారు అప్పుడు అవి న్యాచురల్లీ అదే కదండి. అప్పుడు ఏం హిట్ సాంగ్స్ వినిపిస్తున్నాయో అవి ఎక్కువ వింటాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో హిట్ సాంగ్లు వినిపిస్తున్నాయి కదండి, దానికి విని దాని తగ్గట్టు మానవాళ్ళు ఉంటారు జనాలు.
మీ బెస్ట్ సాంగ్ ఏంటి సార్ మీ దృష్టిలో? చెప్పడం కష్టం. నాకు బాగా ఇష్టమైన సాంగ్ అయితే అది నరసింహనాయుడులో కొక్కొక్కో మళ్ళీ కొరుకు. అది ఒక మంచి ఒక మిక్స్ ఉంది దాంట్లో, ఒక మ్యాజిక్ ఉంది దాంట్లో, సౌండ్ మ్యాజిక్. అలాగే చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్లీ వాట్ ఈస్ అమేజింగ్ ఇస్ బాంబే సింగర్స్. ఒకటి గట్టిగా మాట్లాడితే మీరు కరెక్ట్గా నేను కొంచెం చెప్పలేదు కానీ దాచాను, ఎందుకంటే ఇట్స్ ఎట్ టు కమ్ అని నేను చెప్తే బాగుండదని చెప్పలే. ఎట్ టు కమ్ వి ఆర్ వెయిటింగ్. అదే అదే ఇట్స్ ఎట్ టు కమ్ ఫ్రమ్ మీ. ఎట్ టు కమ్ అంటే ఇప్పుడు అలా కాదు, ఇస్ ఎట్ టు కమ్ అంటే మీరు ఏమన్నా దాచి తీసి ఇవ్వబోతున్నారని వెయిట్ చేస్తున్నాము. అలా అంటే జనాలకి నచ్చలేదు కానీ వరుడు సినిమాలో బహుశా వచ్చింది. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్ సాంగ్. ఒక్కసారి అనండి సార్. మళ్ళీ అదే తెలియని విషయాలు అడగండి. చాలా కష్టమైన పాట. సింపుల్, లుక్ సింపుల్ బట్ కష్టం. మీరు అన్నది యాక్చువల్లీ విధంగా చూస్తే బాంబే వాయిస్ కల్చర్స్ ద వే దే ఆర్. కెన్ యు బిలీవ్ అండి, సోను నిగమ్ వాస్ ఇన్ లాస్ ఏంజలస్ వెన్ హి సాంగ్. అక్కడ నుంచి ఒక్కొక్క స్కైప్ ఒక్కొక్క వర్డ్ అక్కడ ఎవరో తెలుగు తెలిసిన ఒక ఆయన్ని పట్టుకుని ఆయన పక్కన పెట్టుకుని డిక్షన్ చూసుకుంటూ నా దగ్గర ఒక్కొక్క ఇది కరెక్ట్గా నేర్చుకుని రికార్డ్ చేసుకుని అంత ఇంట్రెస్ట్గా పాడాడు ఆ పాటని. అలాంటి విషయాలు డెఫినెట్గా వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. ఇక్కడ గెలిపే జీవితం, గెలవాలంటే దేనికైనా ప్రిపేర్ అయిపోవడమే. అయితే సాధించాలి లేదా చావాలి. ఈ సిటీ గురించి మీకు తెలియదురా, ప్రేమగా పలకరించి పరుసులుగా చేస్తారు. సిటీ కొత్తగా వచ్చినావురా. సాలిడ్ ఇచ్చాడు. నీకు చంపడం ఒక వింత, నాకు వెంటకంత. ఇదిగో పాపా, లక్కీ పిలవే, కలిసిన మూడోసారికి 3 ముద్దులు కొట్టేసావు. గోల చేద్దామే ఓ పిల్ల, గోల చేద్దామే ఓ పిల్ల. వి రియల్లీ లుక్ ఫార్వర్డ్ టు మోర్ మ్యూజిక్ అండ్ ఇద్దరు కలిసి మీరు వర్క్ చేసే అవకాశం. మరి అంటే నా మ్యూజిక్ వాడు పని చేస్తాడు, వాడి మ్యూజిక్ నేను పని చేయలేను, వదలడు, అలౌ చేయడు. దేవి కూడా అలాగే ఉండేవాడు. సార్ మీరే వాయించాలి నా ప్రాణం తీసేవాడు. తీసి వాయించి ఇలా పెట్టుకుంటే సార్ ఇదే పెట్టండి సార్, నేను చెప్పిందే ఉంచండి సార్. రేపు నేను దగ్గర అన్నా సార్ అనుభూతి తల్లా అంటారు. అలాగా దట్స్ గుడ్. ఏదో వాళ్ళదంటూ ఏదో ఉంటుంది కదా, మనకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్. సో మీలాగే నేను కూడా ఐఎమ్ వెయిటింగ్ టు హియర్ మోర్ ఫ్రమ్ హిమ్. ఎప్పుడు శారదా లాగా సాగర్ అనలేదా? శారదాలే అన్నీ అవన్నీ వస్తున్నాయండి, ఊరికనే అంటున్నాడు. బట్ నిజంగా ఇట్ వాస్ ఎన్లైటనింగ్. మీ దగ్గర వాళ్ళు వింటాం ఫస్ట్ టైం ఇంత ఐ థింక్ అవకాశం రావడం, మేము సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేయడం. అండ్ సాగర్ మీకు బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్స్ ఎవ్రీబడీ బ్లెస్ హిమ్ అంతే. డెఫినెట్లీ అండ్ విల్ కీప్ ఫాలో అవుతుంటాం కెమెరా పట్టుకుని. వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలో. థ్యాంక్ యూ.